హాయ్ అందరికి నమస్కారం. అయితే నిన్న కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి బీజేపీ యువమోర్చా జాతీయ అధ్యక్షుడైనటువంటి బెంగాల్ ఎంపీ తేజస్వి సూర్య అనే ఒక వ్యక్తి నిండు పార్లమెంటు సభలో ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అసంబద్ధంగా విభజించారు. ఇది పాకిస్తాన్ మరియు భారతదేశాన్ని ఏ విధంగానైతే విడగొట్టిరో అదే విధంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అసంబద్ధంగా విభజించారు అనే ఉద్దేశం వచ్చేలాగా ఆయన డైరెక్ట్గానే మాట్లాడడం జరిగింది. ఇక్కడ నాకు అర్థం కాలేదు, విడిపోయి ఆంధ్రప్రదేశ్ బాగానే ఉంది, ఇప్పుడు తెలంగాణ కూడా బాగానే ఉంది, మధ్యలో నీకు వచ్చిన నొప్పి ఏంటో నాకు అర్థం కాలే. ఒకవేళ నీకు మాట్లాడాల్సి వస్తే కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడాలనిపిస్తే మాట్లాడు, కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పులపైన మాట్లాడు. కానీ ఎంతోమంది అమరవీరులు 1969 ఉద్యమం నుంచి ఇప్పటి వరకు కూడా 2014 వరకు కూడా కొట్లాడి అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ పైన యుద్ధం చేసి పోరాటాలు చేసి ప్రజలంతా ఏకమై తెలంగాణను తెచ్చిన తెలంగాణను ఒక పాకిస్తాన్తో పోల్చి నిండు పవిత్రమైనటువంటి పార్లమెంటులో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కించపరిచి మాట్లాడిన మాటల్ని వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. బేషరతుగా తెలంగాణ ప్రజలకి క్షమాపణ చెప్పాల్సిన అవసరం, ఆవశ్యకత, బాధ్యత ఉన్నది. ఈ అంశంపైన బీజేపీ జాతీయ నాయకత్వం కూడా స్పందించాల్సిన అవసరం కూడా ఉన్నదని తెలియజేస్తున్నా. ఇంకొకసారి తెలంగాణ రాష్ట్రం గురించి కానీ తెలంగాణ ఆత్మగౌరవం గురించి కూడా కించపరిచి మాట్లాడితే మాత్రం తీవ్రమైన పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తూ నేను ఈ వీడియో చేసిన. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.